స్టార్టింగ్ కంగ్రాచులేషన్ సార్. నేనైతే చాలా సినిమాలు చూసాను, ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సార్ యాక్టింగ్ వేరే లెవెల్ పై పెద్ద హీరో వేసాడు అనిపించి. ప్రతి సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది అండ్ ఎమోషనల్ ఉంది. సార్ ఏంటి సార్ మీ డాన్స్, అసలు ఒక ఆర్మీగా ఫైట్ చేస్తే ఇలా ఉంటది, ఒక రొమాంటిక్ బాయ్ ఫైట్ చేస్తే ఇలా ఉంటది. నాకు నచ్చింది ఏంటంటే ఒక యూత్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మామూలు. ఇద్దరు హీరోయిన్ పక్కలేరు, ఏం చేయలేను భయ్య నేను. సారే మొత్తం చేసిండు కానీ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చిండు యూత్ కి భయ్య. ఆర్ఎక్స్ అంటే ఒకప్పుడు, ఇప్పుడు రండిరా భయ్ నా తెలుగోడా. సినిమాకి సినిమా, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, డైలాగ్ కి డైలాగ్, ఎమోషన్ కి ఎమోషన్ చాలు కదా భయ్య. సినిమాకి వస్తే మనకు కావాల్సింది అదే కదా. అది మాత్రం సార్ మీరు నిరూపించింది. ఇలాంటి సినిమాలు చేయండి మేడం. You so gorgeous. స్టార్టింగ్ గో సాంగ్ ఉంటుంది మేడం, సూపర్ మేడం. చంపేసి మేడం వస్తుంది భయ్య. ఆ ఒక్క సాంగ్ ఉంటుంది బెడ్ సీన్, వామ్మో మేడం రాగ మేడం కిల్లింగ్. చంపేసి కుర్రాళ్ళ గుండె నిలిచిపోతారు. ఒకటే భయ్య నా తెలుగు సినిమా, మన తెలుగు హీరో సినిమా తీస్తే ఎలా ఉంటుందో. అరే ఏమేమో సినిమాలు చూసిన భయ్య, ఇలాంటి మంచి కంటెంట్ సినిమా అండి. సూపర్ నా సార్. సార్ ఒక హగ్గు సార్. ఆల్ ద బెస్ట్ మేడం. సూపర్. నా తెలుగోడి సినిమా అయితే బ్లాక్ బాస్టర్ సార్. చాలా చాలా బాగుంది. ముగ్గురుతో చాలా అంటే చాలా బాగుంది అనమాట. సినిమాలో మదర్ సెంటిమెంట్ గానీ, ఆర్మీ కాన్సెప్ట్ గానీ, అసలు కంటెంట్ అయితే చాలా అంటే బాగుంది. ప్రతి ఒక్క తెలుగోడు చూడాల్సిన సినిమా అనమాట. ఆ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి మేడం. మీ యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఆ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో చూస్తున్నంత సేపు చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. స్టోరీతో పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట. సినిమా అంతా బాగుంది. సో ప్రతి ఒక్క ఆడియన్స్ వెళ్ళి చూడాల్సిన సినిమా బ్లాక్ బాస్టర్ మేడం. మీ పెర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో లాస్ట్ లో క్లైమాక్స్ అయితే ఇరగ తీశారనమాట. సార్ మీరైతే నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తారని ఎదురు చూస్తున్నాం సార్. మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాము. అసలు సార్ లుక్స్ గానీ, డాన్స్ గానీ, యాక్టింగ్ గానీ చించేశారు. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. నా తెలుగోడు ఇంకేం చెప్పమంటాను, స్టంట్స్ మామూలుగా చేయలేదు సార్. ఫైట్స్ విలన్స్ కి అయితే ఉచ్చబడిపోయాయి. చాలా బాగుంది సార్. సూపర్ పెర్ఫార్మెన్స్ సార్. చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి నా తెలుగోడు సినిమా. ఇప్పుడే నా తెలుగు మూవీ చూసాను. ప్రతి ఒక్క తెలుగు గర్వించేదగ్గ ఉన్న సినిమా అయితే. సినిమా విషయంకి వస్తున్న చాలా అంటే చాలా బాగుంది. సార్ యాక్టింగ్ ఉంది అసలు ఇరిగి తీసారని చెప్తా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రొమాన్సే కానీ, అది ఏదే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ డబుల్ యాక్షన్ ఊహిస్తే ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా ఆదరించలేని సినిమా ఆదరిస్తే ప్రతి ఒక్కరు ఇంకా మంచి మంచి సినిమా వస్తుంది నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరుకుంటున్నా. మైండ్ సార్ ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు. అబ్బా సార్ మీరు యాక్టింగ్ చేస్తుంటే మేము 2 hours to 30 minutes మైమరిపోయాం. మేమంతా అంత బాగుంది సార్. సినిమా చాలా బాగుందని ఆదరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే సినిమా చూసి వచ్చినా చాలా సూపర్ ఉంది. కంటెంట్ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ ఏమా ట్విస్ట్ ఇరుక్కు అన్నట్టు చాలా సూపర్ ఉంది సినిమా. మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. థ్యాంక్ యూ. వాట్స్ ద మూవీ. గుడ్ ఈవినింగ్ కావాలండి. ఇందాకనే వచ్చేసి ఏంటంటే నా తెలుగోడు సినిమా చూశాను. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు యూత్ ఏ విధంగా చెడిపోతున్నారు అని చెప్పేసి అన్నట్టు, సమాజానికి ఒక డ్రగ్స్ యూజ్ చేయకూడదు అన్నట్టు ఒక మంచి మెసేజ్. తర్వాత వచ్చేసి ఏంటంటే మదర్ సెంటిమెంట్, దేశ సేవ, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇద్దరు హీరోయిన్లతో సార్ చేసిన యాక్షన్ అంతా కూడా చాలా బాగుందండి. తప్పకుండా వచ్చేసి ఏంటంటే మనకు ఆడియన్స్ అందరూ కూడా రేపు మూవీ థియేటర్కి వెళ్ళేసి తప్పకుండా సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి అన్నట్టు కోరుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ మేడం. మీ యాక్షన్ కూడా బాగుందండి. కంగ్రాట్స్ మేడం. మూవీ మాత్రం సూపర్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వచ్చి ఒక్కసారి చూస్తే మళ్ళీ ఒక్కసారి చూడబుద్ధి అవుతుంది నాకు. ఇప్పుడు మస్తు ఉంది సినిమా. అన్న యాక్టింగ్ అయితే అసలు బుర్ర పాడుంది. డ్రగ్స్ వాళ్ళని అయితే మంచి మెసేజ్ ఇచ్చిర్రు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మస్తు చెప్తుంది అట్లా. దాంతో పాటు అన్న ఒక హెల్ప్ చేసినట్టు అయింది. చాలా మంది చెడిపోతారు డ్రగ్స్ వల్ల. ఇప్పుడైతే మంచి మెసేజ్ ఇచ్చింది అన్న సినిమాతోనే. సూపర్ ఉంది అన్న సినిమా. ఇంత మంచి మెసేజ్ ఇచ్చినందుకు అసలు బుర్ర నీకు ఫ్యాన్ అయిపోయినాను ఒక మాటలు చెప్పాలంటే. మేడం మీ యాక్టింగ్ అయితే మళ్ళీ ఇసోంటి యాక్టింగ్ మళ్ళీ చూడాలని ఉంది మాకైతే. సూపర్ సూపర్ సినిమా మాత్రం సూపర్ ఉంది. మంచిగా చూడండి, ఎంజాయ్ చేయడం, బుర్ర పాడు. సినిమా చాలా చాలా బాగుంది. సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చారు హరినాథ్ పరిచాల గారు. స్వతహాగా డాక్టర్ అయినప్పటికి కూడా
మన తెలుగు వాళ్ళ కోసం, మన ప్రేక్షకుల కోసం ఒక మంచి సినిమా తీయాలి, మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని. సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమాలో మంచి మదర్ సెంటిమెంట్ ఉంది. మంచి యూత్కి డ్రగ్స్ చెడిపోతున్నారు ఈ రోజు రేపు. సిటీలో చూస్తున్నా, ఎక్కడ చూసినా గంజా ప్యాషన్ తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు. ఆయన డాక్టర్ అయినప్పటికీ ఆయన మంచి సబ్జెక్ట్ ఎంచుకొని యూత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం సార్. మీ చంద్రహాస్ సినిమా కూడా నేను చూశాను సార్ ఫస్ట్. ఎస్, చిన్నపిల్లలు అప్పుడు మేబీ చాలా చాలా బాగుంది. అందరూ చూడండి, అందరికి మంచి మెసేజ్. సాంగ్స్ చాలా బాగున్నాయి, న్యాచురల్ గా ఉంది ఆయన యాక్టింగ్ అని కూడా. థ్యాంక్ యూ సో మచ్. నా తెలుగు సినిమా సార్, అసలు మీ యాక్టింగ్ కి చాలా ఫ్యాన్ అయిపోయినా సార్. అసలు నిజంగా చాలా చాలా మోటివేట్ ఉన్నది, మదర్ సెంటిమెంట్ బాగున్నది. అండ్ అట్లాగే ఈ డ్రగ్స్ కానీ ఏవైనా చాలా యూత్ మొత్తం చెడిపోతున్నారు, దాంతో మోటివేట్ ఉన్నది. చాలా మీ ఫ్యామిలీస్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఖచ్చితంగా రావాలి. ఈ నా తెలుగు సినిమా ఖచ్చితంగా చూడాలని. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. సాంగ్స్ కూడా అదరగొట్టేశారు. యాక్టింగ్ మెయిన్ గా యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత ప్రమాణంగా చేశారు హీరో గారు, హర్నాథ్ బాబు గారు. సార్ అంటే ఏం డిఫరెంట్ గా ఉంది సినిమాలో? అంటే ఆడియన్స్ చూడాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, సే నో టు డ్రగ్స్. సో అది ఇందులో బాగా అదే మెయిన్ పాయింట్గా తీసుకొని చాలా బాగా చేశారు హర్నాథ్ బాబు గారు. రియల్గా అందరూ, నేనే కాదు, ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ హిమ్. It's a very great respectful film. It will be seen by all the people. It is a dedicated movie for the nation and whole world. It has given a good message to all the nation people. It is a good film to see. ప్రేక్షకులందరూ చూసి వాళ్ళు ఇచ్చిన ఆదరణకి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, ఎగ్జైట్మెంట్ గా ఉంది, పొంగి పొరిలిపోతుంది ఆనందం. ఇద్దరు హీరోయిన్స్, 2 డబుల్ యాక్షన్ కదా. ఒక హీరోనే, ఒక హీరోకి ఒక హీరోయినే. ఫాదర్ వండర్ఫుల్ బోత్. యు కెన్ సీ Shishira and Sax. So 2 different variations. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి ఫ్లాంబాయింట్ క్యారెక్టర్ అండ్ డ్రగ్స్ కి అలవాటు పడ్డ క్యారెక్టర్, డాన్సింగ్, గోవా type of culture kind of a character. She has done extremely well. The wonderful naturality కోసం చూసాం. ఇప్పుడు మళ్ళా శిశిర క్యారెక్టర్ చూసుకుంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ని బాగా మలిచి ఇచ్చేసాము. ఈ యొక్క ఇబ్బందులకి గురైన క్యారెక్టర్, ఒక అమ్మాయి ఆడకూతురు ఇబ్బందులకు గురవుతుంటే, ఇంట్లోనే గురవుతుంటే ఎలా ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయి యాక్షన్ లాస్ట్లో ఒక సీన్లో నువ్వు ఒక నాన్నవేనా అనేసి ఎదిరించే ధైర్యం ఉన్న క్యారెక్టర్. ఇప్పుడున్న అమ్మాయిలలో అది ఉంది. అది ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి చేసిన సబ్జెక్టు. మీరందరూ కూడా చూస్తారనేసి, చూసి ఆనందపడతారనేసి. ఇది ఎంటర్టైనర్, కంప్లీట్ ఎంటర్టైనర్ విత్ 4 డిఫరెంట్ మెసేజెస్. డాన్సెస్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, దాని తర్వాత మదర్ సెంటిమెంట్ ఉంది, తర్వాత వచ్చేసి లాస్ట్లో ఎవరికి తెలియకుండా మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది బ్రెయిన్లోకి. కానీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నది టోటలీ విజువల్ ఎంటర్టైన్మెంట్. అండ్ డాన్సెస్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. గోవా లొకేషన్స్ చేసాము, ప్లస్ మున్నార్లో లొకేషన్స్ చేసాము. తర్వాత ఇది దేశభక్తి కోసం ఒక ఈ బ్యాటిల్ సీన్, ఒక ఆల్మోస్ట్ 10 minutes బ్యాటిల్ సీన్ చేసాము. సో అన్నీ ఏ నిమిషం కూడా ల్యాగ్ అన్నది లేకుండా ఒక ఎగ్జైట్మెంట్ చేసాం. అలాగే ఇప్పుడు రాణి he did a villain character. Yes, extremely well. And superb direction of Garu. Excellent director. I mean, he's got the best out of all these. He's got the best of these beautiful ladies. Mr. Polichera is one of the best self-made directors with so much zest and spark in him. I don't think I've seen anybody like this, and I admire you, sir. Well done. What a message. Amazed with experience. Like, I'm totally overwhelmed. I don't know what to say. The very first time I've seen under his direction, like,
I'm overwhelmed, and the experience was very nice because I have done first time ever actions and all. Whatever I did, it was my first time, and I really hope my Telugu audience will like it. So thank you. Elegant, super, fantastic, look like a wow. Yeah, he's a young RK. I'm thank you for giving this opportunity. Thank you, sir. What a wonderful movie. ఇది నా సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు నాకు టెన్షన్ అయింది, నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూస్తే. నాకు ఇంకా ఉన్నాయి, ఇంకా ఎక్స్ప్రెషన్ చాలా ఇవ్వాలా, కానీ సార్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నేను షాక్ అయిపోయినా. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన సినిమా అండి. మంచి మెసేజ్ ఉంది దీంట్లో. అండ్ ఒక యూత్ లో ఇప్పుడు జరుగుతున్న తంతా ఏదైతే డ్రగ్స్ గురించి ఉందో అది ఆ విషయాన్పైన చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఇది ఒక సినిమా ద్వారా హర్నాథ్ గారు దీన్ని డెలివర్ చేయడం అనేది చాలా మంచి మెసేజ్ ఇది యూత్ కి. సో ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా డెఫినెట్ గా నా తెలుగోడు ప్రేక్షకులు దీనికి డెఫినెట్ గా ఆదరించి మంచి సినిమా ఇది, దీన్ని సూపర్ హిట్ చేయాలి. ప్రతి ఒక్క యువతకి సినిమా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎలా అనిపిస్తుంది? మీ అబ్బాయి యాక్టింగ్ బాగుందా? మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్స్ ఏంటి? అంటే మీకు బాగా అనిపించింది మీ అబ్బాయి యాక్టింగ్? అది మమ్మీతో మాట్లాడే సీన్ ఉంది కదా, దానికి బాగా చేశారన్నారు. అంటే మీ అబ్బాయిని స్క్రీన్ లో చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎలా ఎలా ఫీల్ అయ్యారు? ఎవరికైనా సంతోషమే కదా, చూసుకోవాలని ఉంటది. సినిమా ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగుంది. అంటే మెసేజ్ ఉంది, అందరికి కావాల్సిన మెసేజ్ ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక పెద్ద హీరోతో ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది? ఇది నా ఫస్ట్ టైం మూవీ తీయడం. నేను చాలా టెన్షన్ పడ్డాను ఆ సినిమా తీసేటప్పుడు. ఆర్కే గారితో ఎలా చేయాలా, నేను చాలా సినిమా స్టార్టింగే నాతో టెన్షన్ అయితే ఉంటుంది కదా. సినిమా నాతో స్టార్టింగ్, డబ్బింగ్ కూడా నాతో స్టార్టింగ్, సినిమా మూవీ స్టార్టింగ్ చేస్తారు కదా అది కూడా నాతోనే అంట. అప్పుడు టెన్షన్ అవుతుంది కదా. నా ఎలా సపోర్ట్ చేస్తారు? అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు కదా, అంటే భయపడ్డావు, నీకు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు, ఏం కాదు మేము ఉన్నామని? అవును, మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అందరి నాకు చాలా సపోర్ట్ చేశారు. మా ఫ్రెండ్స్, హీరోస్ అండ్ హీరోయిన్ మ్యామ్స్ ఇలా సపోర్ట్ చేశారు. నా వరకు చెప్తున్నా, నా స్టైల్లో సినిమా మాత్రం బుర్ర పాడు.